Hey guys, welcome back to our channel Nikhil Nitya Officials. సో ఈ రోజు అయితే సెటప్ అంతా రెడీ అన్నమాట. మీరందరూ కొత్తగా చేయండి బ్లాగ్స్ అని అంటున్నారు కదా. సో మేమైతే ఇప్పుడు ఒక ప్రాంక్ చేయబోతున్నాము. అది ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. సో ఆ ప్రాంక్ ఏంటి అంటే ఇప్పుడు మేమిద్దరం విడిపోతున్నాం. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. డివోర్స్ తీసేసుకోవాలి అని ప్రాంక్ చేస్తాం అనమాట. మా ఫ్రెండ్స్ కి ఒక 5 to 6 మెంబర్స్ కి కాల్ చేస్తాము. వాళ్ళు ఎలా చెప్తారు, ఎలా రియాక్ట్ అవుతారో మొత్తం మీకు వినిపిస్తాము. అప్పటి వరకు వెయిట్ చేయండి, ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ నిఖిల్ తో చెప్పిను, నేనే చేస్తా అన్ని కాల్స్. 6 to 7 అదే 5 మెంబర్స్ కి నేనే కాల్స్ చేస్తాను. నిఖిల్ చేస్తే నమ్మరు, నేను చేస్తే అంటే అందరికి అలవాటు కదా నేను చేసి కంప్లైంట్స్ ఇవ్వడం ఎక్కువ. అంటే ఎక్కువ ఇవ్వను అనుకోండి నిఖిల్ గురించి, బట్ 2-3 అయితే ఎక్కువ ఇస్తా. ఇంకా 3 మెంబర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నా అనమాట. సో వెయిట్ అండ్ వాచ్. ఎలా ఉంది ఫన్ మొత్తం చూడండి. మా ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూసేయండి. ఎవరెవరికి చేస్తున్నా అంటే కాశిఫ్ అని మా ఫ్రెండ్, మా ఇద్దరి ఫ్రెండ్స్, మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళకే చేస్తున్నాము. అంటే ఏం లేదు, వీళ్ళంటే కొద్దిగా ప్రతిదీ మా గురించి తెలుసు కాబట్టి, సో అర్థం చేసుకుంటారు కాబట్టి, సో అందుకే వీళ్ళకే చేస్తున్నాము. సో అండ్ ఇంకో ఏంటి నాకు తెలియదు అని అనుకోమాకండి. అంటే మా గురించి పూర్తిగా ఎక్కువ ఏం తెలియదు కదా, సో అందుకని అంతకు మించింది ఏం లేదు. ఓకేనా? సో నేమ్స్ ఏంటంటే నా ఫ్రెండ్స్ కి మా ఇద్దరికి మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉంటారు గైస్. యాక్చువల్ నా ఫ్రెండ్ తన ఫ్రెండ్ నా ఫ్రెండే కాబట్టి మ్యూచువల్ ఫ్రెండ్స్ అన్నమాట. సో కాశిఫ్, హర్ష చేద్దాంగా. లిఫ్ట్ చేస్తే హర్ష లిఫ్ట్ చేస్తే కాశిఫ్, హర్ష, పింకీ, గీతిక, గ్రేజీ, కృష్ణ గీతిక హస్బెండ్ అండ్ వైఫ్ కాబట్టి సాయి దుబాయ్ లో ఉంటారు కదా సాయి. సో ఈ 6 to 7 మెంబర్స్ కి అయితే మేము కాల్ చేయబోతున్నాం అనమాట. ఫస్ట్ ఎవరికి చేద్దాం? నాకు తెలిసి పింకీ బయట ఉండిద్ది ఐగేస్ ఈ టైంలో. నేను ఆల్రెడీ నాకు స్నాప్ చూసా. ఫస్ట్ గీతికాకి చేస్తుందామా, గ్రేజీకి చేద్దామా? సరే, ఫస్ట్ కొంచెం ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి కాబట్టి గీతికాకి చేస్తా. గీతిక అయితే రియాక్షన్ బాగుంటుంది అనమాట. ఫస్ట్ అది కూడా నిఖిల్ ఫోన్ నుంచి నిఖిల్ అసలు మాట్లాడు, జస్ట్ రియాక్ట్ అవుతాడు. అండ్ నేను నిఖిల్ ఫోన్ నుంచి చేస్తున్నా గైస్. ఇది నిఖిల్ ఫోన్, నాది రికార్డింగ్ లో. ఇప్పుడు ఏమని చెప్పింది అంటే నిఖిల్ వెళ్ళిపోయాడు, ఫోన్ నేను లాగేసుకున్నా, నా ఫోన్ ఏమో అదే నిత్య ఫోన్ ఏమో నేను తీసుకొని వెళ్ళిపోయాను అన్నట్టు. లేదా నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, పగలు కొట్టేశాడు, లేదా వాట్ ఎవర్ అట్లా చెప్తాను. కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టు చెప్తాను. నా ఫోన్ లో రికార్డింగ్ అవుతుంది అండ్ నిఖిల్ ఫోన్ నా దగ్గర ఉంది. కాపీరైట్ పడిద్ది గైస్, సాంగ్ ప్లే అవుతుంది. నిఖిల్ అసలు మాట్లాడకూడదు. మా దరిద్రానికి ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయరు. ఏం బ్రో, ఏం చేస్తున్నావు బ్రో? ఫోన్ లిఫ్ట్ చేయకుండా మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఏం చేస్తున్నావు బ్రో? ప్రెసెంట్ అయితే గీతిక లిఫ్ట్ చేయట్లా అన్ఫార్చునేట్లీ. ఇప్పుడు యాక్చువల్లీ గ్రేజీకి చేస్తా. గ్రేజీ కూడా నిఖిల్ ఫోన్ ఎత్తదు. గ్రేజీ తిన మరదలు అనమాట, నా సిస్టర్ తిన మరదలు, నిఖిల్ వాళ్ళ ఫ్యామిలీ. తను కూడా నిఖిల్ ఫోన్ మాక్సిమం లిఫ్ట్ చేయదు అనుకుంటున్నా. ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. చూపి అక్కడ నువ్వు నేను లిఫ్ట్ చేస్తా. అస్సలు మాట్లాడదు, లిఫ్ట్ చేయదు గైస్ మాక్సిమం. అదే నువ్వు చేసుకున్నావా? ఇప్పుడు గ్రేజీకి చేస్తున్నాము. నేను నిఖిల్ ఫోన్ మ్యాక్సిమం లిఫ్ట్ చేయకపోతే 2-3 టైమ్స్ చేస్తాను. గ్రేజీ కూడా కాల్ లిఫ్ట్ చేయి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వట్లేదు. మా ఫోన్ నుంచి లిఫ్ట్ చేస్తాను. లాస్ట్ టైం చేస్తా, మళ్ళీ లాస్ట్ లో చేద్దాం. 3rd టైం ఇప్పటికీ లిఫ్ట్ చేయకపోతే లాస్ట్ టైం. యాక్చువల్లీ గీతిక కాల్ బ్యాక్ చేసింది గైస్, అందుకే తనకు ఒకసారి చేసాం. గ్రేజీ కాల్ బ్యాక్ చేయదు, అందుకే 3 టైమ్స్ చేస్తున్నాము. ఇప్పుడు పింకీకి కాల్ చేస్తున్నా గైస్. హలో బ్రో, లిఫ్ట్ చేసి హలో చెప్పు నిత్య. పింకీ బయట ఉన్నావా? అవును పింకీ, పెద్ద సిచ్యువేషన్ వచ్చిందిరా. ఏమైంది? నేను వస్తా బయటికి, నన్ను తీసుకెళ్తావా? ఫ్యామిలీతో వచ్చారా? పింకీ 2 days ఉంటారని చెప్పా కదా మొన్న మీ ఇంటికి వచ్చి. మా ఇంట్లో మా అత్తయ్య, మావయ్య, బాబాయ్, నేను చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు పింకీ.
బయటకి ఎందుకు వచ్చావు? నిఖిల్తో గొడవ అయ్యి నిఖిల్ ఫోన్ తీసుకొని వచ్చేసా. నిఖిల్ ఏమో నా ఫోన్ పగల కొట్టేశాడు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఐఫోనా? ఐఫోన్ కొంచెం పైన బ్రేక్ అయింది, మరి ఛార్జింగ్ లేదు ఏమైందో ఆన్ అవ్వట్లే. అయినా వెళ్ళిపోయాడు నా ఫోన్ తీసుకొని. నువ్వు నా ఫోన్ ఉంచుకున్నావు కదా, నేను నీ ఫోన్ తీసుకుంటున్నా అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. మంచిగా ఈ మనుషులు నిజంగా చాలా ప్రామిస్, లేకపోతే ఇలా తీసుకొచ్చి వదిలేస్తానా? అంటే వాళ్ళు ఎలా చూస్తారంటే పెళ్ళి అయింది ఒక ఇట్లా తీసుకొచ్చా సడన్ గా అనుకుంటారంటే మరి ఏం చేయను? అమ్మ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేస్తాను. ఓకే కాదు, అసలు విను అసలు ఏం చేశాడో. 2 నిమిషాలు కాదురా, మొత్తం పెంట పెంట చేసా. నీకు మొన్నటి నుంచే చెప్తున్నా కదా, మొన్నటి నుంచి. తిన్నానికి నిత్య నేను అమ్మకి ఫోన్ చేస్తాను. పింకీ కాదు పింకీ, ఫస్ట్ వినరా. నా తలకాయ నొప్పి, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుందిరా. ఎప్పుడైనా ఇలా బయటకు వచ్చాడా రోడ్డు మీదకి వీడి వల్ల? రాలేదులే. కాదు పింకీ, నా సిచ్యువేషన్ ఏంటంటే గొడవ పడ్డాడు. మొన్నటి నుంచి గొడవ పడుతున్నాను. నిన్నైనా వాళ్ళ అత్తోళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చా, అయినా ఇక్కడికి రాగానే ఏంటి జాబ్ చేయను అది ఇది అని గొడవ వేసుకున్నాడు. డివోర్స్ ఇచ్చేద్దామని ప్లాన్ చేస్తాను. మొన్న నీకు చెప్పాను, ఎవరికి చెప్పమాకరా మళ్ళీ ఇలా అంటున్నానని. లవ్ మ్యారేజ్ మీద నమ్మకం పోయిద్ది. నేను ఎవరికి చెప్తారు అసలు? నేను ఎవరితో మాట్లాడతాను ఫస్ట్. అదేలే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ముందు నేను నాయే నేను చెప్పుకోను, వేరే వాళ్ళు చెప్పాను ఏమంటున్నాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? కలుస్తాడా మళ్ళీ? అంతవరకే పోదు కానీ 2 రోజులు కనిపి మాట. నీ గూడు చెదిరింది, నీ గుండె పడింది, ఓ చిట్టి వస్తాడేమో, ఒక 5 minutes ఆగి చూసి చెప్తాను. ఓకేరా, బాయ్. గైస్ చూసారు కదా పింకీ ఎలా రియాక్ట్ అయిందో. దట్స్ రియాక్షన్ నా సైడే ఉండిద్ది. యాక్చువల్లీ మీ ఇద్దరం కలుస్తామని చెప్పింది, చూసారు కదా గైస్. ఇప్పుడైతే పింకీ కాల్ చేసేసి చెప్తేస్తున్నాం ఇది ప్రాంక్ అని. ఎందుకంటే తను ఆల్రెడీ బయట ఉంది, టెన్షన్ పడి మళ్ళీ కాల్ చేసిద్ది. అంటే మాకు చాలా ఇష్టం. పింకీ చెప్పు. సారీ పింకీ, ప్రాంక్ పింకీ, ప్రాంక్ పింకీ, వీఆర్ రికార్డింగ్ అ బ్లాగ్ పింకీ. హాయ్ చెప్పు నిఖిల్. హాయ్ బ్రో. హాయ్. రికార్డింగ్ అవుతుంది పింకీ బ్లాగ్. మా బ్రో నన్ను నమ్మింది అయ్యా, నాకు అది చాలు. ఏం పర్లేదు, మళ్ళీ వచ్చేస్తాను నేను 2 రోజుల తర్వాత. బ్రో నేను మరీ అంత చెయ్యను బ్రో. థ్యాంక్ యూ రా, నువ్వు నా సైడే ఉంటావని నాకు తెలుసు అనుకో. ఓకే ఇట్స్ ప్రాంక్. ఇంకా రికార్డింగ్ లాగ్ అయింది, సో నేను వాళ్ళకి కూడా చెప్పేసా ప్రాంక్ అని, నీకు చెప్పేసా ఇట్స్ ప్రాంక్ అనమాట. ఇప్పుడు ఎందుకు బ్రో లాగ్లో అందుకే నమ్మింది. ఓకే ఓకే బ్రో. ఓకే అయితే ఇది ప్రాంక్ రా, ఏం టెన్షన్ పడకు. గో సేఫ్, ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ. బాయ్ బాయ్. ఓకే గైస్, మేము నెక్స్ట్ పర్సన్ చేయాలనుకుంటున్నాము. కాశిఫ్ కి చేద్దాం, ఎందుకంటే మిగతా వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదు కదా. ఏదో పైన ఉంటాడు. కాశిఫ్ కి చేస్తున్నాం గైస్. కాశిఫ్ తర్వాత గీతిక కానీ క్రేజీకి ఆరల్స్ సాయి రూట్కి అట్లా చేస్తాం, బ్లాగ్ లాగ్ అవ్వకుండా. హలో ఎవరండి? కాశిఫ్ నేను. ఏం మీ ఫ్రెండ్ నెంబర్ కూడా గుర్తుపట్టట్లేదా నువ్వు? హలో ఇప్పుడే వాయిస్ వినిపించింది కదా బ్రో. కాశిఫ్ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది కాశిఫ్. ఐఫోన్ అని కూడా చూడకుండా పగల కొట్టేశాడు మీ ఫ్రెండ్. ఏంటి ఇద్దరం గొడవ పడ్డాం, బయటకు వెళ్ళిపోయాడు. ఐఫోన్ పగల కొట్టేసి నా ఆడి ఫోన్ ఇక్కడ పడేసి పగల కొట్టాడంటే నా ఫోన్ ఇవ్వు, నీ ఫోన్ ఇవ్వు అని చెప్పి నేను తీసేసుకున్నా. నిఖిల్ ఫోన్ నా దగ్గర ఉంది, నాది ఫోన్ చేసుకో, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అదే కాదు నిన్నే వెళ్ళాం అటు బయటికి, వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళి వచ్చాము. ఈరోజు మార్నింగ్ నుంచి గొడవ, ఏదో ఒకటి అంటున్నాడు, ఏదో ఒకటి ఇది జాబ్ గురించి అలాగ చేయను, అది చేయను, ఇది చేయను అని ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. ఇంకా డాడీకి రాగానే డాడీ ముందు సీన్ క్రియేట్ చేశానని చెప్పి అలిగి ఫోన్ నాది పగలు కొట్టేస్తే నేను నిఖిల్ ఫోన్ తీసుకున్నా. ఇప్పుడు నిఖిల్ ఫోన్ తోనేగా మాట్లాడేది.
కాదు కాశీఫ్, ఏంటి కాశీఫ్ మీ ఫ్రెండ్ ఇలా చేస్తాడు? అక్కడ ఏం గొడవ పడ్డారు నాకు ఇలా చూపిస్తే నేనంటే చెప్పేవాడిని కదా. అసలు ఇప్పుడు తనే గొడవ పడేసి మళ్ళీ డివోర్స్ కావాలని చెప్పి మా డాడీ ముందు అలా అంటే ఎలాగా? దేని గొడవ అంటే ఫోన్ పక్కన కొట్టినంత గొడవ ఏమైంది మీతో? జాబ్ ఇప్పుడు ఫోటోగ్రఫీ చేస్తున్నారు కదా, నేను అన్న ఫోటోగ్రఫీ కాకుండా వేరేది ఏమన్నా పార్ట్ టైం ఏమన్నా చేసుకో అన్నందుకు గొడవ స్టార్ట్. ఏది లేదు కాశీఫ్, ఇప్పుడేమో గొడవ పడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్, తన దగ్గర ఏ ఫోన్ లేదు, నా దగ్గరే ఉంది. వస్తాడులే ఆడే కంగారు పడమాక. ఆ ఆడే వస్తాడు కంగారు పడమాక. నాకేం మా నాన్నతో అలా అన్నాడు కదా, డివోర్స్ ఇచ్చేస్తా అది ఇచ్చేస్తా. నేను ఎలా ఉంటా, ఇంకా ఇచ్చేస్తా కాశీఫ్, నా వల్ల కావట్లా. ఈ దేనికేంటి రోజు గొడవ ఏంటి మా ఇంట్లో? హలో హలో వినపడుతుందా? వాడే అన్నాడు ఇచ్చేస్తాను, నేను కాదు. వాడు అలాగే అంటాడులే, వంద మాట్లాడతాడు గొడవల్లో. అయినా ఏంటి అలా చేయడం పద్దాక గొడవలు? మీకు కామనే కదా, గొడవ పడుతుంటారు కదా, మళ్ళీ సెటిల్ అయిపోతారు. మళ్ళీ ఎందుకు టెన్షన్ అవ్వకు. సరేలే, నువ్వు ఏదో ఒకటి చెయ్యి కాశీఫ్. నాకు తెలియదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. నేను ఒక్కదాని ఇంట్లో కూర్చొని బాధపడుతున్నా. హలో కంగారు పడమాక, పండుగడికి ఫోన్ చేసేది ఒకసారి. సరే చెప్తాను. అసలు ఏంటి ఇచ్చేస్తా కాశీఫ్, డివోర్స్ నా వల్ల కావట్లేదు. పెళ్ళి 1 year అయింది, కొత్త ఒక్కలోది. ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అన్ని డిలీట్ చేసేసి ట్రిప్కి వెళ్ళే గొడవపడి కొట్టుకొని వచ్చిన వాళ్ళం ఇంట్లో గొడవకి అంత ఫెయిల్ అయిపోతారా? అంత ఏం ఉండదులే కానీ ముందు అటు పట్టుకొని ఎత్తుకొని ఎక్కడికి వెళ్ళాడు ఏంటో. అదే చూస్తా 9 వరకు. కంగారు అయిపోతున్నా బాగా. నాకు అసలు పండుగ కానీ గీతిక ఫోన్ లిఫ్ట్ చేయట్లా. పింకీకి కూడా చేసా, కంగారు పెట్టేసి ఆపలను కూడా. ఇంటికి వచ్చేసి నేను చూసుకుంటాను. పింకీ కూడా నేను ఏడుస్తూ కూర్చున్నా ఇప్పుడు దాకా, నాకు ఎవరికి చేయాలో తెలియక. సరే ఎవరికి చేస్తావు? ఎందుకు ఇప్పుడు? వాళ్ళు స్నాప్ పెట్టారు, ఎక్కడికో బయటికి వెళ్ళారు అనుకుంటా. సరే 9 వరకు చూసి ఫోన్ సరే 9 వరకు చూసి ఫోన్ చేస్తా. అయినా వాడు రాగా నువ్వే గట్టిగా చెప్పాలి కాశీఫ్. ఏంటి డివోర్స్, ఏంటి డివోర్స్? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. అయినా నేను అంటేనే ఇష్టం లేదు కాశీఫ్ నిఖిల్కి. నువ్వు ఇష్టం లేకుండా ఎన్నాళ్ళు ఉన్నాడు ఏంటమ్మా నీకు? పాపం వస్తుంది రోజు. తీసుకుంటాడే నీతో పాటు ఇచ్చినాడు ఎందుకుంటాడు? సర్లే, నాకు ఏడుపు వస్తుంది కాశీఫ్. నాకు నిజంగా చిరాకు వస్తుంది. నా వల్ల కావట్లేదు కాశీఫ్. నీ ఫ్రెండ్ నువ్వే పాడు చేసి అసలు ఏంటి కాశీఫ్? నువ్వు మీ ఫ్రెండే కదా కాశీఫ్. నువ్వు అసలు మీ ఫ్రెండే కదా, నువ్వే నొప్పి చెప్పాలి. ఇలా ఆడపిల్ల నేర్పించడానికి మామూలు విషయమా? అసలు ఐఫోన్ బ్లాగులు చేసుకోవడానికి పనికొచ్చింది. నాకు ఐఫోన్ కూడా పగలు కొట్టేశాడు. సరే నువ్వు హర్షక్ చెక్, నేనే చెప్తా. మీ ఫ్రెండ్స్ అందరికి నేనే చెప్తా. ఎందుకంటే ఆడు చేసిన పని నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, నాకు బీపీ వస్తుంది. పనిలో ఉన్నానన్నాడు అనుకో, మళ్ళీ ఆ ఛాన్స్ కూడా ఉండదు బండి కోసం. త్వరగా చెయ్యి. సరే సరే నేనే చేస్తా. 5 minutes ఆగి. నేను విజయవాడ వచ్చి పని చేస్తా. సరే. ఫుల్ నటించేసాం. చెప్తా కదా గైస్, అందరూ విడిపోతామంటే నమ్మరు, కలుస్తామనే అంటారు. మా మీద అంత ట్రస్ట్ అన్నమాట. నో నజర్ ప్లీజ్, నో నజర్, నో నజర్ ప్లీజ్, నో నజర్ యాక్చువల్లీ. సో గైస్ ఇప్పుడు ప్రాంక్ అని చెప్పేపోతున్నాం. హలో కాశీఫ్, ఇట్స్ ప్రాంక్ కాశీఫ్. అందుకే సైలెంట్ అయిపోయా. ఐఫోన్ పగిలితే ఆడి ఫోన్ లో నువ్వు ఫోన్ నాకు చెయ్యవు. విజయవాడలో ఎవడున్నాడు ఆడికి ఫోన్ చేస్తావు, అది నాకు తెలుసు. డ్రామా అని నవ్వుకుంటున్నావని నాకు తెలుసు. అమ్మా ఫైనల్లీ ఇట్స్ ప్రాంక్ కాశీఫ్. ఎలా అనిపించింది? మోస్ట్లీ నమ్మలేదు కదా. నమ్మడం కాదు, నాకు అర్థమైపోయింది. స్టార్టింగ్ లో ఐఫోన్ పగలు కొట్టమంటే ఎంత, ఐఫోన్ పక్కన పడిసి దూకేస్తాడు కదా బిల్డింగ్ ఎంత ఉందని, నాకు అక్కడే అర్థమైపోయింది. కానీ నమ్ముతావేమో అంటే మేము ఈ మధ్య గొడవ పడుతున్నాం కదా, అందుకే నమ్ముతావేమో అనుకున్నాం.
అది కామన్. ఎంత గొడవైనా అది ఐపో పగలగొట్టి అంత ధైర్యం అయితే చేయడం నాకు తెలుసు. ఇగో మాట్లాడతాడు, పక్కనే ఉన్నాడు. ప్రాంక్ ఇది. చాలా విజయవాడ వచ్చిన అంత చూస్తామా ఎవరది తెలుసురా దానికే నీ తనే నాకు తెలుసురా పుస్తకే. ఎమ్మో నౌకలే చచ్చిపోయారా బాబు నాకంతా. సరే నేను తర్వాత చేస్తాలే ఫోను. ఫోన్ చేసి చూస్తున్నాను పచ్చడానికి తింటున్నా. అది అయ్యో సరే 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 తిను పాపం. ప్రాంక్ ఏం కంగారు పడక, ఏం పక్కనే ఉన్నాడులే. అందరి దగ్గర లేదు. నా ఫోన్ బస్సు అయితే పిక్కి వస్తుంది. నాకు ధైర్యం అంటే నాకు అర్థమైపోయింది. సరిగ్గా నేనేం తింటా. అప్పటికి చెప్పాగా నిఖిల్ ఫోన్ పగలగొట్టి నా ఫోన్ తీసుకున్నాడు అది ఇది అని చెప్పాగా. ఏ సర్లే లాగ్ అవుతుందిలే కానీ తర్వాత మాట్లాడదాం. మొత్తం రికార్డింగ్ అవుతుందిలే, తర్వాత చేస్తాం. బాయ్. ఇప్పుడు ఫస్ట్ గీతికా చేస్తున్నాము. కాపీరైట్ లిఫ్ట్ చేసింది గైస్. హలో గీతికా, ఏమైంది? పెంట అయిందే బాబు. ఏం పెంట? ఏమైంది? వద్దాం అనుకున్నావా ఈరోజు ఇంటికి? నిఖిల్ పొద్దున్న నుంచి గొడవ. ఎందుకు? ఏమైంది? ఏదో ఒకటి గొడవ, జాబ్ గురించే. నేను ఫోటోగ్రఫీ కాకుండా పార్ట్ టైం ఏం చేయ అది ఇది అని తీసుకుని అది ఇది చేశాడా. పొద్దున్న నుంచి గొడవ పెట్టుకున్నాడు. డాడీ లాగానే దొరికిపోయాం గొడవ పడుతూ. మీ ఇంటికి వచ్చారా నాన్న నుంచి? నిన్న నైటే వచ్చాం. అవునా? ఈరోజు వస్తా ఉన్నారు. ఆల్రెడీ ఏమో అనుకున్నా నేను. ఇంకా నేను ఇప్పుడే ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడే నైట్ ఫోన్ చేసి చెప్దాంలే అనుకున్నా. అంతలోకి గొడవ. ఏంటి గొడవ పడిపోయి డాడీకి కూడా మీ అమ్మాయి నాకు వద్దు డివోర్స్ ఇచ్చేస్తాను మా డాడీ తెలియ చెప్పి నా ఫోన్ పగల కొట్టేశాడు. అదేంటి? నేను నీకెందుకు చేస్తా నిఖిల్ ఫోన్ నుంచి మరి? నా ఫోన్ ఏమో డీటెయిల్స్ ఇప్పుడే చూసా. బ్యాలెన్స్ లేదు నా ఫోన్ లో. పండు ఏమో లేడు, బండి రిపేర్కి వెళ్ళాడు. నా దగ్గర బ్యాలెన్స్ లేదు. నా కొడుకుని కాదే, నా ఫోన్ పగల కొట్టేసాడు. ఐఫోన్ ఇప్పుడు బ్లాగ్స్ చేయాలి, రీల్స్ చేయాలి మొత్తం. ఎవరికి ఇప్పుడు ఏమన్నా షూట్స్ వచ్చినా మరి మీరు పోస్ట్ చేసుకోవడానికి కన్నా ఫోన్ పగలు కొట్టేది ఏంటి? అయినా పిచ్చేయండి. కాదు ఇప్పుడు ఆడి ఫోన్ నేను తీసుకున్నా. వెళ్ళిపో నువ్వు, అసలు డాడీ ముందు అలా చెప్తే అలాగా, అందుకే నువ్వు వెళ్ళిపోలే ఇంట్లో నుంచి అంటే నీతో నాకేంటి అని డాడీ ముందు గొడవ చేసి డివోర్స్ ఇచ్చేయండి అంకుల్ నాకు మావయ్య గారు, ఇంకా నాకు వద్దు ఎందుకు అని లాస్ట్ టైం ఒకసారి చెప్పాడు నాన్న. ఇప్పుడు మళ్ళీ అలానే ఇష్యూ చేసి పెంట చేసి ఫోన్ పగల కొట్టేసి నేను ఇంకా నిఖిల్ నీ ఫోన్ ఇవ్వు, నా ఫోన్ పగల కొట్టేసావు కదా అని నేను ఏడుస్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు. బ్యాగ్ కూడా చదువుకొని వెళ్ళాడు. అరగంట అయింది ఫోన్ చేసి. కనీసం బయట ఫోన్ నెంబర్ నుంచి అయినా చేస్తాడేమో అనుకుంటే ఫోన్ లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? బ్యాగ్ సర్దుకొని వెళ్ళాడా? మరి ఎట్టే వెళ్ళాడో ఏం చేస్తాడో అర్థమే కావట్లేదు. నాకు తలకే నొప్పి వస్తుంది పిల్లడితో రోజు. చూడిపోయా వెళ్ళి లేదే ఎట్టి కిందకి వెళ్ళాను. నీకు తెలుసుగా నా టెన్షన్ తో టెర్రస్ మీదకి వెళ్ళా, కిందకి వెళ్ళా. ఇంటికి ఏమైనా వెళ్ళి ఉంటాడంటావా? లేకపోతే ఏమో నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నేను ఇంట్లో కూడా లేవు, అందుకని అడిగా మా ఇంటికి ఏమైనా వెళ్ళి ఉంటాడా అని. ఇంత చిన్న పిల్లలా చేస్తున్నాడు. చూసారా సార్ డబుల్ యాక్షన్. నాకు ఇంకా నా వల్ల కాదులే కానీ నువ్వు మళ్ళీ ఎవరికి చెప్పక సోషల్ మీడియాలో ఎక్కడ డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. అవే పట్టింది ఏంటి? ప్రాంక్ ఏమైనా చేస్తున్నారే నా డౌట్. అదే ఇందాక నేను చదివేసిన ప్రాంక్ చేస్తున్నట్టు ఉంది. అంత చేయలేదు నిఖిల్ అసలుకి. ఏమే నిఖిల్ కోపం నీకు తెలుసు. నిఖిల్ బాటిల్ ఎలా పడతాడేమో కానీ డివోర్స్ ఇచ్చాను ఊరికి అంటాడు కానీ బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయానంత నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. బండి రిపేర్కి వెళ్ళాడు. నన్ను మా అమ్మ ఇంట్లో ఉన్నా నేను. ఇప్పుడు నేను ఏం చేయను ఫస్ట్ చెప్పది, నాకేం తెలియట్లా. నువ్వు ర్యాపిడో బుక్ చేసుకొని ఏంటి మా ఇంటికి రా, ర్యాపిడో బుక్ చేసుకొని. సరే అదే పని చేస్తాలే. ఇంకా నాకు ఫస్ట్ టెన్షన్ వచ్చేస్తా. నేనైతే నిజం చెప్తున్నా, మొన్న కూడా ఇప్పుడు అట్లా ఇక్కడ లేదు కాబట్టి పండుగ అన్నా షేర్ చేసుకోవడానికి ఏమైనా వస్తాడేమో అని నేను అనుకుంటాను. కాదు యాక్చువల్ నేను అనుకుంటున్నా, నీ మొన్న కూడా అన్నా కదా వీడితో ఇంకా నేను పల్లాపోతున్నాను డివోర్స్ ఇచ్చేద్దాము అని. ఎలానో ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేస్తే అయిపోయింది, యూట్యూబ్ తీసేస్తే అయిపోయింది. ఒక 1000 మంది ఫాలోవర్స్ కి 2000 ఫాలోవర్స్ 5 నిమిషాల్లో మర్చిపోతారే బాబు. డివోర్స్ ఇచ్చేద్దాము అనుకుంటున్నా. పిచ్చా డివోర్స్ ఏంటి? నీకేమన్నా లవ్ చేసి ఇంట్లో అంత గొడవ పడి అంతా చేసి ఆ అబ్బాయి కోసం చేసి అయినా బాగానే చూసుకుంటున్నాడుగా. ఇంకేంటి నీకు ప్రాబ్లం? అంత కేర్ చేసి వెనకాల పడి చెప్పిన మాట వినేవాడు ఎక్కడ దొరకడమ్మా నీకు. నీకు ఇల్లు అంటాడు.
అవునులే. వదిలేయటం ఏంటి, మైండ్ దొబ్బిందా ఏంటి? కాదు మరి రోజు ఇంట్లో మేము ఎలా చూసుకుంటున్నాం అలా చూసుకోవాలి కదా. నాకు అదొక్క పాయింట్ లో నచ్చట్ల. గొడవ అగ్రెసివ్నెస్ నీకు తెలుసుగా. నిఖిల్ కోపం మొన్న కూడా అంత పెంట చేశాడు. గొడవ నీకు అర్థం కావట్లేదమ్మా నా సిచ్యువేషన్. ఏంటి నువ్వు ఇంత చిన్నదానికి ఇట్లా అంటే నేను ఎన్ని డివోర్స్లు ఇవ్వాలి చెప్పు కృష్ణకి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నాకు నిజంగా ఇప్పుడు నేను వచ్చే వెళ్తాను. నీకు ఏంటి నాకు బైక్ బుక్ చేసుకొని ఏదో బుక్ చేసుకుంటా బైక్. పొద్దున కూడా ఏం తిన్నా, మధ్యాహ్నం గొడవ బాబు ఫస్ట్ నువ్వు రా ఏడో. मस्त शेड्स होणार नीला अप्पो कमला असा ఏంటే బాబు. మాకే తల్లి ఏడో మాక. సరే అయితే నేను మళ్ళీ చేస్తాను. డాడీని అడిగి ఎలా వద్దా అని అడుగుతా డాడీని. సరే కనుక్కున్నా ఫోన్ చేయి. గైస్ గ్రేజీ చేస్తుంది గైస్. హలో 3 times చేసా గ్రేజీ. ఏంట్రా నా ఐఫోన్ పగలు కొట్టేసాడ్రా మీ బావ. ఏమైంది? గొడవ అయింది. నా ఫోన్ పగలు కొట్టేసాడు ఐఫోను. ఫోన్ చేసుకోరా, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. గొడవ పడి మా డాడీతో డివోర్స్ ఇచ్చేస్తా అది ఇచ్చేస్తా. మొన్న కూడా పెంట చేశాడు. ఇప్పుడు మళ్ళీ పెంట చేసి గీతిక వాళ్ళ ఇంటికి వెళ్ళాడో మరి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఫోన్ నాకు తీసుకొని వెళ్ళాడు. రిపేర్ చేపిస్తా తొక్కలోది నీ ఫోన్ 70,000 అయితే ఎంత అయితే ఏంటి అని గొడవ పడి వెళ్ళిపోయాడు. గీతిక వాళ్ళ ఇంటికో కృష్ణ వాళ్ళ ఇంటికో తెలియదు, ఎక్కడికో తెలియట్లేదు. వాళ్ళిద్దరిలో ఒకటే కాదు. అదే వాళ్ళిద్దరిలో ఒకటే. కానీ ఎందుకు ఇలా గొడవ పడుతున్నాడు రా బాబు. నిన్నంతా బాగున్నాడు, నిన్నంతా బాగానే ఉన్నాడు కదా. ఈరోజు మళ్ళీ వచ్చి జాబ్ కన్ఫర్మ్ అయింది, నిఖిల్ మండే నుంచి వెళ్తాను నువ్వు వెళ్ళంటే ఎందుకు ఫోటోగ్రఫీ కంటిన్యూ చేస్తాను మళ్ళీ తిక్కగా మాట్లాడుతున్నాడు. ఏం చేయను గ్రేజీ, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు గ్రేజీ. నాకు ఏడుపు వచ్చేసి నీకే ఫోన్ చేశాను. హలో గ్రేజీ, నేను ఏడుస్తుంటే నీకు నవ్వు వస్తుందా? అయ్యో, అంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతున్నావు సాడ్ గా ఫీల్ అవుతున్నావు అర్థమే కావట్లా. అసలు ఎందుకు నవ్వుతున్నావు నాకు అర్థం కాలేదు సార్. ఏం ఫీల్ అవ్వాలి నాకే అర్థం కావట్లేదు. కాదక్క ఫోన్ కంప్లీట్ గా పగిలిపోయిందా? అయ్యో, ఆ ఫోన్ గురించి తర్వాత విషయంలో అమ్మాయి. ఇప్పుడు నేను ఏడుతూ గీతగా ఫోన్ చేస్తా, రా మా ఇంటికి రా, పిల్లోడు ఎందుకు అలా చేశాడు, వచ్చే మా ఇంటికి వాడే వస్తాడులే, ఇంటికి ఎందుకు పెంట అని చెప్పింది. నేను ఇంకెవరికి చేయలేక నీకు గీతికకి పింకీకి చేసా. పింకీ కూడా వాళ్ళ ఇంటికి రమ్మంది. నేను ఇంకా ఎప్పుడు గంట నుంచి గొడవ, వెళ్ళిపోయాడు గంట నుంచి కనిపించట్లా. సర్లే కింద వరకు వెళ్ళేసి వస్తాడులే అనుకున్నా, ఇంకా రాలేదు. నాకు తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. పెద్ద గొడవ వేసేసుకున్నాడు. ఎందుకు ఏంటి జాబుల గురించే. ఏం చేద్దాం గ్రేజీ, ఇంకా గంట అయింది, నాకు ఏం అర్థం కావట్లా. ఏమైద్ది అంటావు? ఒకసారి నా ఫోన్కి ఏమన్నా ఫోన్ చేస్తావు మరి? నాది బ్లాక్ చేసినట్టున్నాడు. నేను ఒకటే ఫిక్స్ అయిపోయారా బాబు. ఎందుకు వదిలేయడం బెస్ట్ ఏమో అనుకుంటున్నా. ఏంటి నాకు అసలు వినిపించట్లా నీ వాయిస్. వచ్చినా ఏం లాభం, డివోర్స్ ఇచ్చేద్దాంలే అనుకుంటున్నా. నాకా కోపమా? నీకు అలా అనిపిస్తుంది నా లైఫ్. అంటే ఇప్పుడు అన్న మాటకి ఇంకా ఇంత చేసి వేస్టే కాదు మరి. నువ్వు ఒక సజెషన్ చెప్పు. ఇచ్చే వదిలేనా లేకపోతే వదిలేనా? గీతిక వాళ్ళు అయితే వదిలేమనే అన్నారు. వదిలేవి ఎందుకే గొడవలని. నువ్వేమంటావు? అంటే ఈ గొడవ వల్ల కాల్చి వాళ్ళలా చెప్తారు అక్క వదిలేయని.
ఏంటమ్మా నువ్వు నా సపోర్ట్ మాట్లాడట్లేదు, ఆ పిల్లోడు అలా చేస్తే. అంటే ఇక్కడ నీ సపోర్ట్ తన సపోర్ట్ కాదక్క. ఇట్స్ లైక్ అబౌట్ రిలేషన్, బిల్డింగ్ అప్ రిలేషన్స్, నాట్ బ్రేకింగ్ అప్ రిలేషన్స్. ఇంగ్లీష్ ఏంట్రా? సర్లే కానీ ఇదంతా నిజమేనా లేదా ప్రాంక్ ఇంగ్లీషు. చేస్తున్నావా నా మీద ప్రాంక్ చేస్తున్నావా లేకపోతే నిజమేనా? ఇట్స్ ప్రాంక్ రేసి. చూడక్క ఎలా చదువుతున్నాడు. కొద్దిగా గట్టిగా మాట్లాడు. ఏంటి రికార్డ్ చేస్తున్నారా? ఆ? వినిపించట్లేదు అసలు ఫస్ట్ నీ వాయిస్. మళ్ళీ మెల్ల మాట్లాడుతావు. ఎందుకు రికార్డ్ చేశారు ఇప్పుడు మీరు? ఇది ఏంటిది? ఇదంతా ఎందుకు రికార్డ్ చేస్తున్నారు? ఎవరు రికార్డ్ చేశారు? అక్క చెప్పిందిగా చేస్తున్నామని. ఇది ప్రాంక్ వీడియో. అదేంటి నా మీద చేస్తున్నారు ప్రాంక్? అవును, మీదే కదా, నీ మీద పింకీ మీద అందరికి చేసేసారు. నువ్వే కాల్ లిఫ్ట్ చేయాల, లేట్ గా లిఫ్ట్ చేసావు. నేను నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. లేదు నేను మెస్కిల్ వచ్చాను, అందుకే నీ ఫోన్ కే చేశాను నేను కూడా. మొత్తానికి ఇది ప్రాంక్. నా ఫోన్ బానే ఉంది, రికార్డింగ్ చేస్తున్నాము. నా పక్కనే ఉన్నాడు నిఖిల్. ఇంగ్లీష్ లో డైలాగ్ ఏంటి ఇప్పుడు నేను అయ్యో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసాను. అయ్యో మాకు కంటెంట్ దొరికింది. ఎందుకు నిఖిల్ అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్. పక్కన నుంచి నవ్వుకుంటున్నాడు, నీ మ్యూట్ చేసి మళ్ళీ పక్కన అందిస్తున్నాడు మాటలన్నీ. అంటే గొడవ పడతాను తెలుసు కానీ డివోర్స్ వరకు తెలియదు కదా. అది సర్లే నన్ను అర్థం చేశారు లాస్ట్. నిఖిల్ అయితే ఫుల్ నవ్వుకుంటున్నాను. బ్లాగ్ చూస్తా, ఒక సండే వదిలేస్తాం వెంటనే రేపు ఎడిట్ చేసి. సరే బాయ్ రా, ఇట్స్ ప్రాంక్ రా. మన వాళ్ళు దబ్బుతున్నట్టు ఉన్నాయి. అసలు నువ్వు నవ్వావు, అసలు నాకైతే ఫ్యూజ్ ఎక్కిపోయింది. కట్ చేసేసింది. గైస్ గీతికకి ఇంకా నీకు ప్రాంక్ అని చెప్పలేదు, మర్చిపోయాను. ఇప్పుడు తను మెసేజెస్ చేస్తుంది, చూపిస్తాను. హలో వస్తున్నావా? ఏమైంది? టెన్షన్ పడుకో, ర్యాపిడో బుక్ చేసుకొని రా మా ఇంటికి, మేము వస్తున్నాం. ఇదిగో గైస్ మళ్ళీ ఇప్పుడు గీతిక కాల్ చేసి ప్రాంక్ అని చెప్పేస్తున్నాం. లాగ్ అయిపోయింది తనకే పాప, ఇంకా లేట్ గా చెప్పడం అనమాట. హలో చెప్పే. కృష్ణ ఉన్నాడా పక్కన? ఉన్నాడు. ఇవ్వు ఒకసారి. హలో కృష్ణ ఏం కృష్ణ, మీ ఫ్రెండ్ ఎలా చేశాడు? ఏం చేశాడు? ఏం చేశాడా చెప్పలేదా గీతిక మొత్తం? నేను ఇప్పుడు కింద బైక్ వచ్చా, బండి రిపేర్ చేయించుకుని. ఏంటి కృష్ణ, నా ఐఫోన్ పగలు కొట్టేశాడు, నాతో గొడవ పడి డివోర్స్ తీసేసుకుంటా అన్నాడు. గంట అయింది వెళ్ళి, ఇప్పుడు అందుకేగా పిల్లకి ఫోన్ చేసి ఏడుస్తూ కూర్చున్నా. మరి ఏంటి రండి, మరి అక్కడికి వస్తాడు, మరి అడిగి ఒకసారి చూడు. ఒకసారి చూసేది కాదు, ఇంకా నేను వస్తాను, నేను మీ ఇంటిగా వస్తా. ఆ పిల్లడు ఏమైపోయాడు తెలియదు, అతకాలు మనమే. వస్తాడు ఇంటికి. ఎక్కడికి వెళ్తాడు? ఫోన్ చేస్తాడు, ఇంటికి వస్తాడు. నా అమ్మ తెలియదు అదేనా. నా ఫోన్ పగిలిపోయింది, ఇప్పుడు నా నెంబర్ ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఆ సిమ్ వేరే వాళ్ళు వేసుకుంటే గానీ అవరు. అవునా? నువ్వు ఇంటికి రా, నేను బయలుదేరుతావు పావుగంటలోకి. సరే ఒకసారి గీతికాకి ఇవ్వు. గైస్ ఇంకా చెప్పేస్తాను. హలో స్పీకర్ ఆన్ చేయి ఒకసారి. ఆన్ చేయవే, ఇద్దరికి ఒకేసారి. ఇది ప్రాంక్. పెట్టేసింది గైస్ కాల్. ఎక్కువసేపు ఏడిపించాం కదా. సో ఇంకా హర్ష సాయిరుడు ఉన్నారు. సాయిరుడు దుబాయ్ లో ఉంటాడు, మా ఫ్రెండ్ అనమాట. ఎత్తాడు. హలో సాయి. హలో సాయి. సాయి గొడవైంది సాయి మా ఇద్దరికి. నిఖిల్ ఫోన్ నా దగ్గరే ఉంది, నా ఐఫోన్ పగలు కొట్టేశాడు. పెద్ద గొడవ, జాబ్ గురించి గొడవ పెట్టుకున్నాడు. ఐఫోన్ ఏమో పగలు కొట్టేసి బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? గంట అయింది వచ్చి రాటాకి. ఏమైంది? నా మొహం ఇంకా రాలేదు. ఇప్పుడు గంట అయింది, గొడవ పడి వెళ్ళిపోయాడు. డివోర్స్ ఇచ్చేస్తా, అది ఇచ్చేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు.
అమ్మని అమ్మ అంత పెద్ద కూడా ఎందుకైంది? ఏం చేద్దు, జాబ్ గురించే సాయి. అసలు ఇప్పుడు నేను ఎప్పుడు ఇలా అనుకోలేదు. ఎప్పుడు గొడవ వచ్చినా కలిసిపోతాము, కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ బ్లాగ్ అయిపోయింది గొడవ. ఇంట్లో ఐఫోన్ పగల కొట్టేశాడు. ఇప్పుడు తన ఫోన్ నేనే తీసుకున్నా. తన ఫోన్ ఇప్పుడు తన దగ్గర ఫోన్ కూడా లేదు. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది, పగిలిపోయింది కదా. మరి ఎలా ఎదుగుతావు ఇప్పుడు? ఎతకటం ఏమో నా వల్ల కావట్లే సాయి. డివోర్స్ ఇచ్చేస్తాను నేను కూడా. ఆడి ఫోన్ నా దగ్గర ఉందిగా. డివోర్స్ ఇచ్చేస్తా? మరి మా అమ్మ అయిపోయింది. డివోర్స్ ఇచ్చేస్తారు, డివోర్స్ ఇచ్చేస్తారు. ఎందుకంటే డివోర్స్ లో పెళ్లి చేస్తాను. మరి మా డాడీ ముందు అందరి ముందు పరువు తీసేస్తే ఒక అమ్మాయిని పట్టుకొని డివోర్స్ ఇచ్చేస్తా అని చెప్పి ఒక అమ్మాయి ముందు కూతురు ముందు అంటే నేను ఎలా రియాక్ట్ అవ్వాలి మరి? మాట్లాడుకోవాలి కూర్చొని. ఆయన అనేవాడు కాదు అంత ఈజీగా. వాడు అంత ఈజీ అనడే అలాంటి పాట. ఎందుకు అన్నాడో మరి, ఆడు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడో. అంటే ఇప్పుడు నా తప్పు అంటావా? నా కొడుకుని నీ తప్పనే అనట్లా. మరి తప్పు ఎవరిదా నేను చెప్పడానికి కాదు. నేను ఎలా చెప్తా తప్పు ఎవరిదా అని? ఏం జరిగినా కలిసిమెలిసి ఉండాలి అని చెప్తున్నా. నాకు ఇప్పుడు అదంతా ఎందుకు? లేదా నన్ను దుబాయ్ రమ్మంటావా, లేకపోతే గీతిక వాళ్ళ ఇంటికి వెళ్ళమంటావా? మీ ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తా. నా వల్ల కాట్లా, నాకు పిచ్చెక్కుతుంది ఫస్ట్. గమ్ముని మీ ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం. నేను పిచ్చి పట్టి బాయ్స్ అంటే తాగుతారు తిరుగుతారు. నేను ఎలా బ్రేకప్ ని పార్టీ చేసుకోవాలి మరి? నాకు రూమ్ లో ఎంత బ్రేకప్ ఫిక్స్ ఏంటి? బ్రేకప్ అని పిచ్చి మొహంలాగా మాట్లాడతావు ఏంటి నువ్వు? చిన్న గొడవలు గొప్ప గొడవలు చూడండి. డైవర్స్ అంటే ఏమో ఉన్నావు, 2 జీవితాలు లాస్ట్ అయిపోతాయి. నీకు అలా ఉందమ్మా, నీకు అలా ఉంది. నీకు అలా పిచ్చి పట్టేసింది. మీకు పెళ్లి చేసుకోవడం మీ ఇష్టమే, డైవర్స్ తీసుకోవడం మీ ఇష్టమే. వస్తాను నేను మెల్లగా ఆడే. నా వల్ల కావట్లేదు. నేను గోపాల్ గారికి ఫోన్ చేసి మాట్లాడతా ఒకసారి. వాళ్ళు ఎవరికి చేయక నాతోనే మాట్లాడు. నన్ను ఎవరు ఓదారుస్తారు మరి? పింకి బయట ఉందంట. నేను ఎందుకు ఓదార్చాలి? గొడవ పెట్టుకుంది మీరంతా అయితే వాడిని ఓదార్చాలి కాదు, కలిపి ఓదార్చున్నాం. 2 నిమిషాలు ఆగండి. నేను హాస్పిటల్లో ఉన్నా, అందుకు గట్టిగా మాట్లాడలేకపోతున్నా. నేను హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళగానే ఆయన ఎక్కడ ఉన్న ఎత్తి పట్టుకొచ్చి ఇద్దరిని కలిపి ఓదార్స్తాను. ఫస్ట్ నా వల్ల కాదు. నేను రూమ్ లో కూడా ఉండలేకపోతున్నా. గీతికోవాలి ఇంటికి ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్తాను ఇప్పుడు. గీతిక రాని చెప్తా. గీతిక రాని మా గొడవ పడమని చెప్తా. ఒక్కదాన్ని కూర్చుంటూ ఏడవాలా? అసలుకే వాళ్ళ సిచ్యువేషన్ బాగా. ఇప్పుడు మనం చెప్పకపోతే ఇప్పుడు కాల్ అటు వెళ్ళిపోయింది అనమాట. హలో సాయి, ఇట్స్ ప్రాంక్ సాయి. ఒకసారి నీ ఫోన్ ఎత్తితే అడుగు చెప్తాను. సాయి సాయి నీ ఫోన్ ఇంకొకసారి ఎప్పుడైనా ఫోన్ ఎత్తితే నన్ను చెప్పెట్టి కొట్టు. సారీ సాయి. సాయి మోసపోయారా సాయిగా అని చెప్పి చెప్పెట్టి కొట్టాను. సాయి సారీ సాయి. బ్రో వెరీ నైస్, బాగా ప్రాంక్ చేశారు. బ్రో స్టోరీ కాదు, ఇద్దరం ఫస్ట్ ఇదే అనుకున్నాం. వ్లాగ్ చేస్తున్నాము, మళ్ళీ ఫ్రెండ్స్ అన్నా ఎవరన్నా రియాక్ట్ అవుతారు ఈ విషయంలో అనుకున్నాం. నువ్వు దొరుకుతావు రోడ్డు మీద దొరుకుతావు. కాదు బ్రో, వ్లాగ్ చేస్తున్నాము. ఆల్రెడీ వ్లాగ్ రికార్డింగ్ లో ఉంది. తెలియని వాళ్ళతో కొట్టేస్తాగు. అయ్యా బాబాయ్, అట్లయిపోయిందిరా మీ జీవితం. 2 నిమిషాలు అయినా మేమిద్దరం విడిపోమని నీకు తెలుసు కదా. ఎవరికి తెలుసు? నువ్వేమో ఏడుతున్నావు. ఈసారి నాటకం ఇంకా పెద్ద చేసి ఎప్పుడు అయ్యో ఆగు, వీడియో కాల్ చేస్తా. ఇదిగో సెట్టింగ్ ప్రాంక్ వీడియో రికార్డ్ అవుతుంది. ఇదిగో ఇదేం కంటెంట్ రా నాయన, మీకు కంటెంట్ తగలే. నీకు పండుకి, గీతికాకి, మా మరదలు గ్రేజీకి, పింకీకి, కాశిఫ్ కి, ఇంకోటి చేయాలి. హర్ష అని ఒకడు ఉన్నాడు, మళ్ళీ ఉన్నాడు. ఇంకా కూడా చేసేస్తే అయిపోయింది. నేను హాస్పిటల్లో ఉన్నాను. గైస్ చూడండి హాయ్ చెప్పు. హాయ్ గైస్, పండగ వీళ్ళ మాటలు మాత్రం నమ్మకండి గైస్.
వీళ్ళు కొట్టుకు చచ్చిపోయిన వీళ్ళ మధ్యలోకి రాకండి గైస్. వీళ్ళు ఎలా నేను కొట్టుకు సావని వీళ్ళ మధ్యలోకి రాకండి. భాష హాస్పిటల్లో. సరే సరే జాగ్రత్త. జాగ్రత్త, ఏం కాలేదులే, బానే ఉన్నాం. ప్రాంక్ ఏం కాదు. కాపీ రైట్ పడింది గైస్, అందుకే ఆపేస్తున్నాము. ఇంక ఇక్కడతో మా క్లోజ్ ఫ్రెండ్స్, మా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అయిపోతారనమాట. లిఫ్ట్ చేయలేదు, వాయిస్ మెయిల్. ఐఫోన్ వాయిస్ మెయిల్ బీపీ వచ్చేస్తున్నాయి. మండుతున్నట్టుంది. ఇంకా లిఫ్ట్ చేయాలా, ఇంకా లాగ్ అయింది. ఈ లోపు కాల్, అదే బ్లాగ్ అయ్యే లోపు కాల్ చేస్తే ఓకే, ఖచ్చితంగా మేము లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు హర్ష చేస్తున్నాడు guys. ఓకే, హర్ష చేస్తున్నాడు. ఒకసారి మరి స్టార్ట్ చేసాం. హర్ష చేస్తున్నాడు. చెప్పురా. హలో హర్ష, చెప్పు. నేను నిత్యం. చెప్పరా. ఫోన్ ఐఫోన్ పగలు కొట్టేసి మీ ఫ్రెండ్ నాతో గొడవ పడి వెళ్ళిపోయాడు. ఎక్కడికి తెలీదు, అందుకేగా నాకు నా దగ్గర ఉంది ఫోన్ నిఖిల్ది. 2 hours అవుతుంది, 7కి వెళ్ళాడు, 9 అవుతుంది. అందుకే నీకు చేసా, కంగారు పడి నీ దగ్గరికి ఏమైనా వచ్చాడా అని. లేదు లేదు, నా దగ్గరికి ఆయన ఆడేస్తాను ఇంటికి. దేనికి ఏమైనా గొడవ? ఏ జాబ్ గురించే గొడవ. ఫోటోగ్రఫీయే కంటిన్యూ చేస్తా, పార్ట్ టైం ఏం చేయను అని, అది ఇది అని చెప్పి. హలో, ఇప్పుడు ఏం చేద్దాము? ఇంటికి రాని పార్ట్ టైం ఆడేద్దాం. ఫోటోగ్రఫీ ఏదైనా ఆడికి డైలీ వస్తాయా? డైలీ రావట్లేదు కదా, ఎప్పుడున్నా వారానికి 1-2 వారాలకు ఒకటో వస్తుంది. అందుకే నేను మంచి మాట్లాడితే నన్ను డివోర్స్ ఇచ్చేస్తాను. నాకేం కోపం వచ్చి సరే తీసేసుకుంటాలే అని. మరి అందరూ ఏంటి పెంట అయింది. మా మమ్మీ డాడీ కిందోళ్ళు వాళ్ళందరూ వచ్చేసారు. అందుకే నాకు కోపం, సరే ఇచ్చేసే అంటే అందరి ముందు పరుగు పోయిద్ది కదా. ఇప్పుడు డివోర్స్ అంటే ఎంత పెద్ద మాట అది. నాకు కోపం వచ్చి సరే తీసేసుకుంటా అన్న. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఇచ్చేస్తాలే హర్ష, నాకు తలకే నొప్పి వచ్చేస్తుంది. అంతమంది ముందు అన్నారు. ఇప్పుడు నీ కిందకి ఎలా వెళ్ళాలి అపార్ట్మెంట్ లో? ఇచ్చేస్తా. అబ్బా చిన్న గొడవ ఎందుకు మీరు అందరు పెద్ద చేస్తున్నారు దాన్ని? ఇప్పుడు ఆ పిల్లడి పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు, టెన్షన్ వచ్చేస్తుంది. ఆడెక్కడికి వెళ్ళి ఆడే వస్తాడు చూడు. ఆడేదో ఏదో చేద్దాం చూస్తాడు కానీ ఆడే మళ్ళీ వస్తాడులే. నన్ను వదలడు అంటావా? ఛాన్స్ లేదు మాక్సిమం. సరేలే, చూస్తా. ఒక 1/2 hour చూసి నేనే చెప్తాను. కాశీకి చేస్తా. లేదు, నాకు తెలిసి కోపం మీద ఉన్నాడు కాబట్టి నైట్ కి మిడ్ నైట్ అన్నా రావచ్చు, లేదంటే మార్నింగ్ అన్నా రావచ్చు. లేదు అనుకుంటే ఇంకొక 1-2 గంటలు వచ్చేస్తాడు మళ్ళా. వస్తే వచ్చాడు, నా మీద లవ్వే పోయింది. అయ్యి ఎట్లా అనుకుంటారు, ఉన్నప్పుడు కలిసినప్పుడు గొడవలు కామన్. అది అంత మాత్రం లవ్ అయిపోయిందంటే ఎట్లా అనుకుంటది? లేదు, నేనంటేనే ఇష్టం లేదు. చెప్పాను కదా, కలిసినప్పుడు గొడవలు కామన్. అది దాంట్లో కూడా మీరు లవ్ లేదంటే అట్లా ఎట్లా కుదిరితే? ఇప్పుడు పెళ్ళాక ఆబ్వియస్ ఎవరికన్నా గొడవలు అవుతాయి. పెళ్లికి ముందు ఏంటంటే దూరం అవుతారన్న భయంతో క్లోజ్ గా ఉంటారు. పెళ్లికి తర్వాత లేదులే తను నన్ను వదలదులే అన్న నమ్మకంతో ఉంటది, ఆ ఫీల్ ఉంటది. అవును, నిజమే. ఇట్స్ ప్రాంక్ హర్ష. హర్ష, ఇది ప్రాంక్. వ్లాగ్ రికార్డ్ అవుతుంది. సారీ, రాంగ్ నెంబర్ కాల్ చేశాను. వ్లాగ్ రికార్డ్ అవుతుంది. ఇది ప్రాంక్ రే. ఎలా చేసాం ప్రాంక్? ఫస్ట్ నమ్మలేదు, కానీ తర్వాత ఈ పిల్లలు ఏడుస్తున్నట్టు చేస్తే నిజంగానే అప్పుడు ఏదనుకున్నా. ఫస్ట్ నేను నవ్వా, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళిపోయాడు, ఫోన్ పగలు కొట్టాడంటే నేను నమ్మరా. అప్పుడు నిత్యం మళ్ళీ ఏడుపు పెడుతున్నాడు, పెడితే అప్పుడు ఏదో కొంచెం నటించాలి కదా. అందరి మీద అయిపోయింది, ఇంకా నీ మీద కూడా అయిపోయింది ఇప్పుడు ప్రాంక్. కాశీ కూడా చేశారా? కాశీఫ్, గీతిక, పండు, పింకీ, సాయి, మొత్తం 6 members, 6 or 7 members. పాపం చేశాను నీకు నేను. మా క్లోజ్ మరి నువ్వే కదా. మా క్లోజ్ లో నువ్వే ఉంటావు కదా, నువ్వైతేనే మా గురించి బాగా తెలుసు అని. క్లోజ్ ఫ్రెండ్స్ ఏదో పెద్ద ఫిలాసఫీలు చెప్తున్నా మీకు వచ్చి. మంచి రికార్డింగ్ వచ్చింది, సండే వ్లాగ్ రిలీజ్ అయింది చూడు. అసలు వచ్చి అబ్బా
ఇట్లాంటి వాళ్ళు అందరూ తీసుకెళ్ళిపోండి బాబు. యూట్యూబ్ లో ఏమన్నా పెద్దగా ఏమన్నా ఫిలాసఫీ చెప్పాడు అట్లాంటివి ఏమన్నా చెప్తాడు. పెళ్ళి విడిపోయే వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదిగో ఈ నంబర్ కి కాంటాక్ట్ నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అరే అది మాత్రం నేను చెప్పిన మాట మాత్రం నిజంగా అరే నువ్వు బ్లాగ్ చూడు, నువ్వు బ్లాగ్ చూడు, నా బ్లాగ్ ఎలా రియాక్ట్ అయినా నీకే తెలిసింది. ఫస్ట్ నేను నమ్మలేదు ఇది పిల్ల ఏడుస్తుంటే అప్పుడు ఏదో నిజమేనేమో అనుకున్నా నేను తర్వాతకి. ఏడుతుంటే నమ్మాడు పాపు నిజంగా బ్లాగ్ చూస్తున్నాను కొడతావు కూడా ఏడుపు జీవించేసా. సరే బ్లాగ్ లాగ్ అయింది పాపం మా వ్యూయర్స్ కి బాయ్ తర్వాత చేస్తా. బాయ్ చెప్పురా. సరే బాయ్. ఇప్పుడు ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవుతుంది. ఫోన్ మీరు బాయ్. మళ్ళీ చెప్పాడు బాయ్. బాయ్ బాయ్ మళ్ళీ చేస్తాలే నిఖిల్ బాయ్. సరే ఓకే. సో గైస్ ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. పేరు పేరున గ్రేజీ, గీతిక, పింకీ, కాశిఫ్, సాయి, హర్ష, కృష్ణ మీ అందరికి పేరు పేరున సారీ చెప్పు. థ్యాంక్ యూ. వి లవ్ యూ గైస్. అండ్ పాపం సాయి బ్రో మాత్రం చాలా హాస్పిటల్లో ఉండి మరి లిఫ్ట్ చేశారు. అండ్ ఏమనుకో మా బ్రో అసలు గైస్ ఒక్కొక్కరు సిచ్యువేషన్ బాగాలేదు యాక్చువల్లీ. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి రియాక్ట్ అయ్యారు. చూసారు పింకీ బయట ఉంది వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో. అండ్ గీతిక వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ లో ఉన్నారు. అండ్ కాశిఫ్ అయితే బయట ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు అదే టైంలో. ఇప్పుడైతే విజయవాడలో చెన్నైలో ఉన్నాడు. అది కూడా మేము కంగారు పెట్టేశాము. అండ్ ఆల్సో ఇప్పుడు హర్ష వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. మాట్లాడాడు. ఇంకా అందరికి పేరు పేరున కృష్ణ పాపం లాస్ట్ మినిట్ లో ఇంకా టెన్షన్ పడిపోయి కోపం వచ్చి ఉండిద్ది. సారీ గైస్ అండ్ థ్యాంక్ యూ. వి లవ్ యూ. మీ ఆరుగురు అంటే మాకు చాలా ఇష్టం. మేము ఎంత గొడవ పడినా మేమిద్దరం గొడవ పడినా మీతోనే ఉంటాం కాబట్టి వి లవ్ యూ గైస్. అండ్ గైస్ మీకు కూడా లవ్ యూ. మీకు ఇలాంటివి అంటే ప్రాంక్ అంటే పాపం సెన్సిటివ్ కంటెంట్ కాబట్టి అండ్ ప్లీజ్ నిఖిల్ చెప్పినట్టే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తున్నట్టయితే నో నజర్ మా ఇద్దరికి ప్లీజ్ ఇలాంటి డివోర్స్ అని ఏదో పెట్టాము. ఎవరు చూసినా ప్లీజ్ నజర్ పెట్టకండి. మేము నిజంగానే గొడవ పడతాం కాబట్టి ప్రతిదీ రికార్డ్ చేయము. పెద్దగా అయినా మేము ఇక్కడిక్కడే ఉంటాం, రొటేట్ అవుతూ ఒక 2 hours లో రొటేట్ అవుతూ ఉంటాము. ప్లీజ్ నో నజర్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఫ్యామిలీ మెంబర్స్ పెద్ద పెద్ద వాళ్ళు చూస్తారు. ఐ నో దట్. వాళ్ళందరికీ చెప్తున్నాను సీరియస్ గా తీసుకోకండి. ఫ్రెండ్స్ అందరికి ఇలా చెయ్యాలి, ఆట పట్టించాలని తప్ప ఏమీ లేదు. అండ్ యూట్యూబ్ లో కంటెంట్స్ కొత్తగా ట్రై చేద్దామని ట్రై చేసాము. ఇది కనుక నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఎలాంటి ప్రాంక్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. అండ్ ఇక్కడితో అయితే బ్లాగ్ ఎండ్ అయిపోతుంది గైస్. అండ్ నిజంగానే చెప్తున్నా గైస్, ఇదిగోండి నిఖిల్ కోపం. ఇది నేను యాక్చువల్లీ పింకీకి అండ్ గీతికకి ఇంకో ప్రవళిక మ్యామ్ అని ఒక మ్యామ్ ఉంటారు. ఆ మ్యామ్ తో కూడా మేము క్లోజ్ యాక్చువల్లీ ఇంతకుముందు వర్క్ చేసింది. సో అదంతా ఇంకో బ్లాగ్స్ పై వచ్చే బ్లాగ్స్ లో ఎప్పుడైనా చెప్తాను. ఆమెకు కూడా చేద్దాం అనుకున్నాం కానీ మ్యామ్ కొంచెం బిజీగా ఉంటారని చేయలేదు. వీళ్ళకి నేను స్నాప్ పెడతాను అనమాట. ఓన్లీ ఈ 6 members కి 3 members కి అలాగా మెయిన్ పింకీకి, గీతికకి, గ్రేజీకి వీళ్ళకి పెడతాను. నిఖిల్ కోపం యాక్చువల్లీ మేమిద్దరం గొడవ పడినప్పుడల్లా నేను వాళ్ళకి ఏమన్నా పగలగొట్టినా మేమిద్దరం గొడవ పడిన చిన్న చిన్న క్లిప్స్ తీసి అలా పెడతాను అనమాట. సో వాళ్ళు అందుకే కొంచెం కాకపోయినా కొంచెం నమ్మినా వాళ్ళు కలిసిపోతామని తెలుసు. సో ఇక్కడితో అయితే నిఖిల్ ఎంత కోపం ఉన్నా హీ లవ్స్ మీ సో మచ్. అండ్ నాకెంత కోపం ఉన్నా చిన్నపిల్లల ఏడ్ చేసి కవర్ అయిపోతుంది. సో నో నజర్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ నో నజర్. ఇక్కడితో అయితే మా బ్లాగ్ ఎండ్ అయిపోతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నిఖిల్ నిత్య ఆఫీషియల్. లవ్ యు గైస్. బై. See you next vlogs.